మన వీరబాబుకి వాళ్ళ లవర్ హ్యాండ్ ఇచ్చిందంట. హ్యాండ్ ఇవ్వడం మీకు అలవాటే కదే. అరే క్లాస్ రూమ్ లో ఒకడు, క్యాంటీన్ లో ఒకడు, రోడ్డు కార్నర్ లో ఇంకొకడు, థియేటర్ లో మరొకడు, చాటింగ్లు, డేటింగ్లు, మీటింగ్లు చెప్తే బాగోదు. ఇవన్నీ కలిపి అబ్బాయిల్ని ఆశాంతం నాకేం చేస్తారు, చివరికి అన్నయ్య అంటారు. చూడు కౌశిక్, ఒకడు మమ్మల్ని లవ్ చేసినా వాడికే రిస్క్, మేము వాడిని లవ్ చేసినా వాడికే రిస్క్. ఆ విషయం మాకు తెలుసు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో వస్తున్నాడు. వేరియేషన్ వీరబాబు along with Gala Grishma. Let's welcome them. అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వింధ్య, లవర్స్ డే శుభాకాంక్షలు. Thank you. లవర్స్ డే అంటే గుర్తొచ్చింది. ఈ రోజు నేను నా లవర్ కి పెళ్లి చేసుకుందామని అడగాలనుకుంటున్నాను. మర్చిపోయిన లవర్ గురించి మీకు చెప్పలేదు కదా. నా లవర్ అంత మంచమ్మ ఈ ప్రపంచంలోనే ఉండదు తెలుసా. ఎందుకంటే మొన్న ఈ మధ్య 10,000 ఇచ్చా, నా చేయి పట్టుకొని థాంక్యూ సో మచ్ అనింది. అంతెందుకు, నిన్న 30,000 అడిగిన చైన్ కొంటానని ఇచ్చా. ఇది దయచేసి బయట ఎవరికి చెప్పకండి. యూ నాట్ అని పొగగిల్లింది. అంతెందుకు, 31st నైట్ డైమండ్ రింగ్ ఇచ్చా 1,50,000 పెట్టి. ఒక్కడిని రూమ్ కి తీసుకుపోయింది. బెడ్రూమ్ లోకి తీసుకుపోయి తలుపులేసి కిటికీలన్నీ క్లోజ్ చేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత మీద ముద్దు పెట్టింది. నా లవర్ ఎంత గొప్పదో చూసారా అన్నట్టు. ఇంకా రాలేదేంటి? హాయ్ వీరు. హాయ్ డార్లింగ్. వీరు, ప్రేమంటే ఏమిటంటే నేను ప్రేమించినాక తెలిసి, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే. బాబో ఇది డాన్స్ షో కాదు. గ్రీష్మ, ఏంటమ్మా ఇంత లేటు? కౌశిక్ వల్లే. ఏయ్, ఆహా, అంటే టెంపుల్ కి వెళ్ళాను, కౌశిక్ నా ముందే ఉన్నాడు, అర్చన చేయించుకుంటున్నాడు, అందుకే లేట్ అయింది. టెంపుల్ కి వెళ్ళే మొహమారాది. లవ్వర్స్ డే రోజు టెంపుల్ కి వెళ్ళావా బంగారం? నీకోసమే. నువ్వు బాగుండాలని. బంగారు కొండ, ఐ లవ్ యూ. వీరు, లవర్స్ డే రోజు నా కోసం నా లవర్ గ్రీటింగ్ తెస్తే దానికి గ్రీటింగ్ కార్డు ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్. వీరు, ఇది గ్రీటింగ్ కార్డు కాదు, నా వెడ్డింగ్ కార్డు. గ్రీష్మ, ఏంటి వీరు ఏం మాట్లాడుతున్నావు గ్రీష్మ? నా వెడ్డింగ్ కార్డు? అదేంటి గ్రీష్మ, ఇన్నాళ్ళు నన్ను ప్రేమించానమ్మా, నాతో తిరిగావు, నా డబ్బులన్నీ ఖర్చు చేశావు. అయ్యో వీరు, మనం షోరూమ్ కి వెళ్తాం, ట్రైల్ కి ఒక కార్ ఇస్తారు, ప్రతి ఒక్కడు ఆ కార్ నే ట్రైల్ వేస్తాడు. సర్వీస్ బాగుంది కదా అనేసి ఆ కార్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదా, కొత్త కార్ నే కదా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాం. ఇది కూడా అర్థం కాకపోతే అంటే ఇన్ని రోజులు నన్ను ట్రైల్ వేసావా గ్రీష్మ? ఇప్పుడు అర్థమైందా వీరు? గ్రీష్మ, ఎంత మాట అన్నావు గ్రీష్మ. నిన్ను నమ్ముకొని ఎన్ని డబ్బులు ఖర్చు చేసానో తెలుసా నేను? నువ్వేమన్నా తక్కువ తిన్నావా, ఊరికనే ఇచ్చేసావా? మొన్న 30,000 ఇచ్చాను కదే. ముద్దు పెట్టానుగా. అంతకుముందు స్కూటీ కొనిపించుకున్నావు కదే. నువ్వేమైనా స్కూటీ ఊరికనే కొన్నావా? తగ్గించానుగా. మొన్న నైట్ డైమండ్ రింగ్ సంగతి ఏంటి? 1,50,000 పెట్టి కొన్నాను. డైమండ్ రింగ్ ఏ పొజిషన్ లో ఇచ్చావు? మొన్న నైట్ నీ రూమ్ కి వచ్చి. అయితే నీ ముద్దు నీకు ఇచ్చేస్తా, నా 30,000 నాకు. ఏంటి ఇచ్చేది? మూత పగిలిద్ది. ఇదిగో మర్యాద నా డబ్బులు ఇస్తావా, నీ అంతా తేల్చమంటావా? ఏంట్రా, నేను కూడా చాలా ఇచ్చాను కదా. కావాలంటే నీ అన్ని నీకు తీసుకో, నాయన్ని నాకు తిరిగి ఇచ్చేసే. మొత్తానికైతే నా డబ్బులు నాకు తిరిగి అంటావు. ఇవ్వనురా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేసేది? నీ అంత తెలుస్తానే. ఏంటో నువ్వు అంత తెలిసేది? నేను ఇప్పుడు నీ అంత తెలుస్తా. హలో హలో, ఎస్ఐ గారు, నన్ను ఇక్కడ ఒకడు టార్చర్ పెడుతున్నాడండి. వస్తున్నా. ఎవరెక్కడ కంప్లైంట్ ఇచ్చింది? టార్చర్ పెడుతున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తిరిగే అబ్బాయిలు ఎక్కడైనా అమ్మాయిలు టార్చర్ పెడతారా సార్? అమ్మాయిలు అబ్బాయిలు టార్చర్ పెడతారు సార్. సార్, ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళ చాకు మీద పడ్డా మీరు అర్థం చేసుకోండి. అవ్వా,
అయినా అప్పుడెప్పుడో 60 ఏళ్ల క్రితం ఉండే ఆకులు ముళ్ళులు ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద ఇనప రేకులే, భారీ భారీ కేకులే. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకురా ఆడవాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఏమండి, లవర్స్ డే అంటే ఏంటండి? లవర్స్ డే అంటే ఇద్దరు ఉంటారు. ఎప్పుడన్నా ఎక్కడన్నా మగోడు అక్కడే గిఫ్ట్లన్నీ కొనకేసి ఆడవాళ్ళకి ఇస్తారు, కానీ ఏ రోజున ఒక్క ఆడదన్నా కింద చెడ్డీ అన్న కొనిపించిందండి మన మగవాళ్ళకి? సైజ్ చెప్పు, కొనిచ్చేస్తుంది. ఎందుకు సార్ కొనివ్వాలి? వాళ్ళు ఏమైనా ఊరికినే గిఫ్ట్లు ఇస్తున్నారా? అన్ని అబ్బా 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 అంతెందుకండి, అదే ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాను నేను లవర్ దగ్గరికి వెళ్ళాలంటే మగాళ్ళు నెలంతా కష్టపడి రూమ్ రెంట్ కోసం దాచుకున్న డబ్బులు కూడా చందాలేసి మరీ ఇస్తారండి. ఈ ఆడోళ్ళు ఏం చెప్తారో తెలుసా? పార్కు రమ్మన్నాడు అనుకో 10,000 హాస్టల్ ఫీజు కట్టాలని చెప్పు, ముద్దు పెట్టమన్నాడు అనుకో మెడలో బంగారు చేయను అడుగు, సాయంత్రం రూమ్ కి రమ్మన్నాడు అనుకో ఆ రూమ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని అడుగుతారు సార్. ఏమైనా తక్కువ తిన్నారా సార్? ఒక 10,000 ఇచ్చారనుకోండి, డార్లింగ్ ఒక ముద్దు ఇవ్వవా అని అడగరా? పశ్చాత్తాపం మొదలైపోయింది సార్. నాకు ఈ అమ్మాయిలు వద్దు సార్, మగాళ్ళందరికీ న్యాయం జరగాలి సార్. ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరికీ న్యాయం జరగాలి సార్. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మగాడు ఆడదాని కోసం బలైపోయాడు, కానీ ఒక ఆడది ఎక్కడైనా బలైందే సార్? అయింది. ఇప్పటికి కూడా ఫెయిల్ అయితే మజ్ను అంటారు సార్, దేవదాస్ అంటారు, కానీ లైలా అని కానీ ఇంకోటి ఏంది దాని పేరు నాకు గుర్తున్నట్లా దాని పేరు అని చెప్పారే సార్. పారది మీ అబ్బాయిల్లో కాదురా, మా అమ్మాయిల్లో కూడా సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారా. ఓ అమ్మ, సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళు ఇప్పుడు డైనోసార్ కాలంలో ఉన్నారంట. ఇప్పటికీ వీధికి ఒక వర్జిన్ మగాడున్నాడు సార్. ఎంత దారుణమో చూశారు సార్. జీవితం అనే సాగరంలో ఒక ఆడదాన్ని అవతలొట్టుకు చేర్చడానికి కనీసం 30-40 మంది మగాళ్ళ మధ్యలో బలైపోవాలి సార్. అది కాదు సార్, నన్ను 4 సంవత్సరాలు మేపడానికి వాడు ఆ ఊర్లో 5 లక్షలు అప్పు చేశాడు సార్. జీవితాంతం నన్ను మేపడానికి ఇంకెంత అప్పు చేస్తాడు సార్? అందుకేనే అదంతా ఆలోచించి ఏదో ఒక ఎన్ఆర్ఐ సంబంధం చూసుకుని వెళ్ళిపోతున్నాను సార్. నువ్వు ఎన్ఆర్ఐ సంబంధం చూసుకుంటే నేనేమైపోవాలి? అడుక్కు తినాలి. నీకు కూడా ఏదో గంటకు తగ్గ బొంతకలాగా ఎవరితో ఒకటి దొరుకుతుంది లేరా? ఇండియన్ చేసుకుంటే బ్యూటీ పార్లర్ బిల్లు కట్టలేక బైక్ తాకట్టు పెట్టాలన్నా. మర్యాదగా నన్ను చేసుకుంటావా లేదా? అది కాదు ఎస్ఐ గారు, ఇలా ప్రేమించిన ప్రతి ఒక్కరిని నేను పెళ్లి చేసుకుంటూ పోతే ఎప్పుడండి సెటిల్ అయ్యేది? నువ్వేంట్రా ఏమనంటే పెళ్లి చేసుకో అంటావు. నేను ప్రేమించిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటే నీ టోకెన్ నెంబర్ 7 రా. ఆగవే బండదానా, జేబులో రూపాయి డబ్బులు లేకపోయినా ఊర్లో నుంచి డబ్బులు పంపించకపోయినా పక్కదాని దగ్గర ఫేర్ అండ్ లవ్లీ తీసుకొని పూసుకొని నాలాంటి అమ్మాయికున్న పట్టాయించిన నీకే అంత పొగరుంటే, అమ్మా నాన్నకు చదువుకుంటానని అబద్ధం చెప్పి హైదరాబాద్ వచ్చి అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడి ఊరంతా తిరిగి ఎలాగైనా ఈ రోజు గర్ల్ ఫ్రెండ్ పట్టాలనుకొని మైత్రివనం నుంచి మూసాపేట దాకా ఉన్న హాస్టల్ అన్ని వెతికి ఈ బండలైతేనే నాకు కరెక్ట్ అని నిన్ను సెలెక్ట్ చేసుకొని నీ హాస్టల్ దగ్గరకు వచ్చి నీ హాస్టల్ చుట్టూ తిరిగి తెల్లారిన దాకా వెయిట్ చేసి అప్పటికి నువ్వు రాకపోతే పొద్దున్నే వచ్చిన తర్వాత నిన్ను పట్టాయిస్తే నువ్వు పార్టీలు పబ్బులు చీరలు జాకెట్లు బిల్లులు అని చెప్పేసి మొత్తం నా డబ్బులన్నీ ఖర్చు పెట్టిస్తే నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అప్పులు చేసి వాళ్ళ అప్పు కట్టడానికి ఫోన్ చేసి కరెక్ట్ గా అన్నం తినేటానికి తిడుతుంటే అన్నంలో గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే బెంగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్న నాకు ఎవడో ఒక మహానుభావుడు గొట్టంగాడు వచ్చాడు ఎన్ఆర్ఐ సంబంధం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవడానికి నేను ఏమన్నా మామూలు వీరబాబుని అనుకుంటున్నావే? వేరియేషన్ వీరబాబునే. ఏం చెప్పావు ఫస్ట్ టైం? నువ్వెన్ని డైలాగులు కొట్టినా నేను ఆ ఎన్ఆర్ఐ సంబంధమే చేసుకుంటాను. సార్ మీరన్నా చెప్పండి సార్. మీరెందుకు ఏడుస్తున్నారు సార్? నాకు మా గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చిందిరా. ఎస్ఐలు కూడా మోసం చేస్తారా సార్? ఎస్ఐ అయినా ఐఎస్ఐ అయినా ఎవడైనా సరే గర్ల్ ఫ్రెండ్ చేతిలో పెడితే చూశారుగా బాయ్స్, పాపం చేస్తే పోయే జన్మలోనే పోతాం, పాపం లవ్ చేస్తే ఈ జన్మలోనే. సూపర్ 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 సూపర్. గాడ్ బ్లెస్. సూపర్.